మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటుని కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి ఉదయకాల సమయం సజ్జలేఖనం చేరి ప్రార్థించుండగా వాక్యమైనదుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడుదినకు ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలను ధ్యానం చేసుకుందాము. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వార అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ ఎఫెసీలో ఉండే విశ్వాసులను వారి గత జీవితాలు ప్రభువుని ఎరగక, ప్రభువుని నమ్మక, వారు దేవుని యొక్క చిత్తాన్ని ద్వేషించిన వారిగా, దేవుని యొక్క చిత్తానికి విరోధమైన కార్యాలు చేసిన వారిగా, వారు అనుసరించిన ఆచార వ్యవహారాలన్నిటిని బట్టి పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. మునుపు దూరస్తులైన వీరు ఇప్పుడు సమీపస్తులయ్యారు ప్రభువుకి. అంటే ప్రభువుని ఎరగక, ప్రభువుని ప్రేమించక, ప్రభు ప్రేమయందు నిలిచి ఉండక, తమ స్వకార్యములను, సొంత కార్యాలను జరిగిస్తూ దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళని తలంచుకుంటూ తమ స్వహస్తాలతో ఏర్పాటు చేసుకున్న వాటిని సేవించువారు. దాన్ని బట్టి ఇక్కడ పౌలు అన్నాడు, కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి అన్నాడు. శరీర విషయం అంటే వారు చేసే ఆచార వ్యవహారాలు ఇతరుల వలె, ఇతర కార్యక్రమాల వలె జరిగేవి. ప్రభు యొక్క చిత్తాన్ని, ప్రభు యొక్క ఉద్దేశాన్ని ఎరగక, లోకమున్న వాటిని అనుసరించి దేవుళ్ళు కాని వాటిని వారు దేవుళ్ళను తలంచి వారు జీవిస్తున్న విధాన పరిస్థితులు. కాబట్టి ఇక్కడ శరీర విషయములో అన్యజనులయుండి అన్నాడు. అంటే ఏంటి? ఆత్మానుసారంగా జీవించినప్పుడు శరీరాన్ని జయించగలుగుతారు. కాబట్టి ఆత్మను అనుసరించక, ప్రభువుని అంగీకరించక వారు జీవన విధానం ఎలాగుందంటే అన్యత్వముతో కూడినది, ఆత్మ సంబంధం లేనిది, ఆత్మ సంబంధమైన వాటి యందు మనస్సు లేని వారై ఉన్నారు. కాబట్టి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అన్నాడు. అంటే శరీరములో అందు చేతితో చేయబడిన, అంటే ఏవైతే తాము ఏర్పాటు చేసుకున్న స్వహస్తాలతో చేసుకున్న ప్రతిమలు ఏవైతే ఉన్నావో ఆ ప్రతిమలను బట్టి, వాటి యొక్క కార్యాలను బట్టి, వారు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నావో వాటిని పౌలు ఇక్కడ ఉద్దేశించాడు. అందుకనే శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత, అంటే ఆత్మానుసారంగా కాదు, దేవుని చిత్తానుసారంగా కాదు, లోక మర్యాదలను అనుసరించి జీవించిన జీవన విధానాన్ని కలిగిన వారై ఉన్నారనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడి మీరు అంటున్నాడు. అంటే వారు ఏది తలంచినా, ఏది చేసినా అది తమ స్వనీతితో కూడినదే తప్ప దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము కానిదనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అంటే వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు అంటున్నాడంటే మనుష్యుల యొక్క మెప్పు కోసము, మనుష్యుల యొక్క
ఆలోచన కోసము, మనుషుల యొక్క సంతోషం కోసం మీరు చేస్తున్నారు తప్ప అది హృదయపూర్వకంగా దేవుని యొక్క చిత్తానుసారమైనది కాదు. కాబట్టి దానిని బట్టి ఇక్కడ పౌలన్నాడు, మునుపు దూరస్తులైన మీరు ఏ విధంగా దేవునికి దూరంగా వారు జీవిస్తూ లోకముతో పాపముతో వారు జీవన విధానాన్ని కొనసాగించారో వాటన్నిటినీ గుర్తు చేసి, ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక అంటున్నాడు. అంటే దేవుని ప్రజలతో, దేవుని జనాంగంతో ఉండవలసిన మీరు దేవుని ప్రజలకు దూరమై దేవుని ఉగ్రతకు, కోపానికి లోనైన వారయ్యారు. అంటే దేవుని ప్రేమను ఎరగక, దేవుని చిత్తాన్ని ఎరగక, ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులుగా మీరు ఎంచబడకపోవడానికి కారణాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు అంటున్నాడు. పరదేశులు, పరజనులు అంటే దేవుని బిడ్డలు కాక మరి అన్య ఆచారాలు కలిగిన వారుగా వారు ఉన్నారు. వారు జీవిస్తున్న విధానాన్ని పౌలు గుర్తు చేశాడు. ఎందుకని ఈ మాటలన్నీ పౌలు గుర్తు చేస్తున్నాడంటే, వారు క్రీస్తుని ఎరగక మునుపు వారి గతంలో ఎటువంటి స్థితిలో ఉన్నారో నేడు ప్రభువు చేత, ప్రభు ఆత్మచేత నింపబడి రక్షణ కార్యాన్ని పొందుకొని క్రీస్తు రక్తంలో కడగబడ్డవారై ఉన్నారు. కాబట్టి వారి పూర్వపు స్థితిని పౌలు ఇక్కడ గుర్తు చేసి చెప్తా అంటున్నాడు, మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేనివారు, పరజనులను, నిరీక్షణ లేని వారును అన్నాడు. అంటే నిరీక్షణ లేని ఇతరుల వలె వాళ్ళ స్థితి ఎలాగుంది? నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడుతున్నారు. నిరీక్షణ లేకపోవడం వల్ల, ఒక ఆధారం లేకపోవడం వల్ల వారు ఏమీ లేని స్థితిలో వారు ఉన్నారనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేసి, లోకమందు దేవుడు లేని వారునై ఉండి, అంటే పైకి భక్తి చేస్తున్నారు కానీ అది హృదయానుసారమైనది కాదు, అది మీ ఆలోచనలకు సరైనది కాదు, మీ ప్రవర్తనకు సరైనది కాదు, అంటే ఆచారయుక్తమైన వ్యవహారాలు కలిగిన వారై ఉన్నారనే విషయాన్ని చెప్తున్నాడు. లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఎవరికి దూరస్తులయ్యారంట? క్రీస్తుకు. అంటే వాక్యానుసారంగా నడుచుకొనక, వాక్య విరోధంగా జీవించి, వాక్యానుసారమైన కార్యాల పట్ల ఆసక్తి లేని వారై తమ స్వకార్యాలను చేసుకుంటూ జీవించారు. కాబట్టి ఇటువంటి స్థితిలో ఉన్న మిమ్మల్ని, ఇటువంటి స్థితిలో ఉన్న మీ కుటుంబాలను నేడు దేవుడు పౌలు యొక్క పత్రిక ద్వారా ఎఫెసులో ఉండే సంఘానికే కాదు, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ అంటాడు 13లో, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు ప్రభువుని ఎరగక జీవించిన మనకి నేడు ప్రభువు ద్వారా, ప్రభువు వాక్యము ద్వారా, ఆయన ఉద్దేశాల ద్వారా, లేఖనాల ద్వారా ఆయన మన కొరకు ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి తండ్రి వద్ద నుండి పంపబడ్డాడో ఆ పంపబడిన కార్యాన్ని ఎరిగి, గుర్తెరిగి, మన అతిక్రమములను, మన పాపముల నుండి రక్షించగలిగిన దేవుని కుమారుడైన క్రీస్తుని బట్టి నేడు మనము ఆ రక్షణ మార్గంలో నడిచి జీవించువారమై ఉన్నాము. అంత మాత్రమే కాదు, మన పాపముల నిమిత్తము ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభువారు చిందించిన శరీర రక్తములు ఏవైతున్నావో వాటిని కూడా ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకే అంటాడు, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అన్నాడు. మన నిమిత్తము ఆయన చిందించిన రక్తం ఏదైతే ఉందో ఆ రక్షణ ద్వారా మనకి ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకునే కృపను దేవుడిచ్చాడు. మన పాపముల నుండి, మన అతిక్రమముల నుండి ఆయన మన నిమిత్తము శరీరధారిగా వచ్చి మన నిమిత్తము మరణించి మనకి గొప్ప రక్షణనిచ్చి, నిరీక్షణ లేని మనకు నిరీక్షణ కలిగించి, నిరీక్షణ లేని ఇతర వలె దుఃఖపడకుండా ప్రభు ఎలాగైతే మరణించి తిరిగి లేచి ఆయన తండ్రి యొద్ద చేర్చబడి ఉన్నాడో, మరలా తిరిగి ప్రభు వచ్చినప్పుడు ఆయన రాజ్యములో ఆయన యందు నిరీక్షణ కలిగిన వారు, రక్షణ కార్యాన్ని కొనసాగించేవారు, ఆ రక్తంలో కడగబడ్డవారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అటు రీతిగా మరణమును, పాపమును గెలిచిన క్రీస్తు రక్తము చేత కడగబడిన వారమై ఆయనతో, ఆయన రాజ్యములో, ఆ మహిమలో ప్రవేశించగలిగిన స్థితి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునని ఆనాడు ఎఫెసీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి
పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, మునుపు దూరస్తులుగా ఉండి నేడు సమీపస్తులమైన మమ్ములను బట్టి, ఆనాడు ఎఫెసీ సంఘాన్ని బట్టి, నీ సేవకుడు, నీ భక్తుడు, ఒకప్పుడు దూరస్తుడు, నేడు సమీపస్తుడైన పౌలు చేయుచున్న పత్రికా వాక్యము నిజమే. ఆత్మచేత సత్యము చేత నిన్ను సేవించి నీయందు నీ ప్రేమయందు నిలిచిన వాడై నేడు అనేకులను విశ్వాసులుగా నడిపించుటకు నువ్వు ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. కాబట్టి నాయన, ఆనాడు నీ సేవకుడు, నీ భక్తుడైన పౌలు రాసిన పత్రికను బట్టి నాయన, ఆనాడు సంఘాలే కాదు నేడు సంఘాలు కూడా నీ యందు నమ్మిక కలిగి, విశ్వాసము కలిగి, నీ రక్తమందు కడుగబడి, పరిశుద్ధపరచబడి, నీ నీతిని అనుసరించి, నీ సత్యమును అనుసరించి, ఏది నీతియో, ఏది సత్యమో, ఏది యథార్థమైనదో ఎరిగి జీవించుటకు మా అందరికీ మీ కృపనిచ్చి ఉన్నావు. కాబట్టి నాయన, నిన్ను బట్టి, నీ మాటను బట్టి మేము జీవించుటకు, ప్రవర్తించుటకు మా యందు నీ కృపనుంచమని ప్రార్థన చేయుచున్నాం. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఎవరైతే ఇంకా నేను ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారో అటు వారితో మీరు మాట్లాడి మారు మనసు దయచేయమని, పాపక్షమాపణ దయచేయమని, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయక నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత నింపబడి నిత్య రాజ్యములో నీతో యుగయుగాలు జీవించగలందులకు నిరీక్షణ కలిగిన వారిగా ముందు కొనసాగుటకు మా అందరికీ నీ కృప దయచేయమని, దిన పరిచర్లో తోడేండి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాహార నేడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనలో తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.